Hi friends, welcome to our channel SLNS Tell. Let us start today's session. ఈరోజు మనము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుందాము. యాజ్ యూజువల్ విల్ స్టార్ట్ విత్ కరెంట్ అఫైర్స్. మనకి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి అండ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనము వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ విల్ రైట్ టుడేస్ డేట్. మనకి ఫస్ట్ ఈరోజు చాలా స్పెషల్గా టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ మనము ఎలా స్టార్ట్ చేద్దామంటే, మనకి ఈరోజు PUCL అని తెలిసింది. PUCL అంటే P stands for People's Union for Civil Libraries. Okay, PUCL, People's Union for Civil Libraries. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే, మనకి సిటిజన్స్ అంటే ఎవరైనా ఎటువంటి న్యాయం కోసం ఫైట్ చేయలేని సిట్యువేషన్లో ఉంటే ఈ PUCL, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లైబ్రరీస్, వీళ్ళు వచ్చి ఫైట్ చేస్తారనమాట. సివిల్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా కోర్ట్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే వీళ్ళు కోర్టులో కేసు వేయడము, మనం ఫైట్ చేయలేని పరిస్థితి ఉంటే వీళ్ళు మన తరఫున ఫైట్ చేస్తారు. అదే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లైబ్రరీస్. ఓకే, PUCL అనేది ఏదో మనకి ఎగ్జామ్లో వస్తే ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. P stands for peoples, U stands for union, C stands for civil and L stands for libraries. People's Union for Civil Libraries, తెలంగాణ. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉంది ఈరోజు. అదేంటంటే అబౌట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనే గుర్తుకు రాగానే, అంటే ఈ పేరు వినగానే మనకి ఏం గుర్తుకు వస్తుంది? జమ్మూ అండ్ కాశ్మీర్ అనగానే మనకి ఆర్టికల్ గుర్తుకు వస్తుంది. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 was abolished. Article 370 was abolished. ఎప్పుడు అబాలిష్ చేశారు? ఇది ఇన్ ఆగస్ట్ 2019. ఓకే, ఆర్టికల్ 370 వాస్ అబాలిష్డ్ ఇన్ ఆగస్ట్ 2019. అంటే వీళ్ళకి ప్రత్యేక స్టేటస్ అనేది తీసేసినారు. జమ్మూ అండ్ కాశ్మీర్కి తీసేసి ఏం చేసినారు? స్ప్లిట్ చేసినారు. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ వాస్ స్ప్లిటెడ్ ఇంటూ, ఫస్ట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఏంటిది? లడక్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి లడక్. ఫస్ట్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్, సెకండ్ వచ్చి లడక్. సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అని పేరు వినగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే, ఆర్టికల్ 370 వాస్ అబాలిష్డ్ ఇన్ ఆగస్ట్ 2019. అంటే వీళ్ళకి ప్రత్యేక స్టేటస్ అనేది తీసేసి రెండు యూనియన్ టెరిటరీస్. ఓకే, ఇది ఒక యూనియన్ టెరిటరీ. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మనకి యూనియన్ టెరిటరీ అండ్ లదాఖ్ కూడా ఒక మనకి యూనియన్ టెరిటరీ. ఇక్కడ రాస్తున్నా యూటీ, ఇదొక యూటీ, ఇదొక యూటీ. ఓకే, ఇప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్
గవర్నర్ ఎవరంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం. జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. మనోజ్ సిన్హా. ఎందుకు మనము ఈ మనోజ్ సిన్హా గురించి మాట్లాడుకుంటున్నాము, లెఫ్టినెంట్ గవర్నర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్ పార్టీ మీటింగ్ అరేంజ్ చేసినారనమాట జమ్మూ అండ్ కాశ్మీర్లో. అప్పుడు మనకి ఈ గవర్నర్ మనోజ్ సిన్హా గారు వచ్చినారు. అదే ఆల్ పార్టీ మీటింగ్ అంటే గులాబ్ నబీ ఆజాద్ గారు, ఇంకా అక్కడ ఉన్న లోకల్ పార్టీ లీడర్స్ వాళ్ళందరూ వచ్చినారు. ఎందుకు మీటింగ్ పెట్టినారంటే, ఇప్పుడు ఈ యూనియన్ టెరిటరీ అయింది, యూటీ అయింది. యూటీ అయిపోయినాక ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఎలక్షన్స్ కండక్ట్ చేస్తేనే పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. ఓకే, అప్రాప్రియేట్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. ఆ పర్పస్ కోసం ఆల్ పార్టీ మీటింగ్ అరేంజ్ చేసినారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, ఇది ఒక మీటింగ్లో మనము అన్ని టాపిక్స్ డిస్కస్ చేయలేము, కాబట్టి ఇటువంటి మీటింగ్స్ ఇంకా జరగాలి. ఇటువంటి మీటింగ్స్ ఇంకా జరిగితే మనము ఒక కంక్లూషన్ రావచ్చు, అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అనేది అని వాళ్ళు ఆ మీటింగ్లో తెలిసింది మనకు. అప్పుడు మన ప్రధానమంత్రి, మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పినారంటే, ఇక్కడ ఈ టాపిక్లో ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పినారంటే, ప్రైమ్ మినిస్టర్ వాంటెడ్ టు రిమూవ్ దిల్ की दूरी and दिल्ली की दूरी. ओके, दिल की दूरी అండ్ ఢిల్లీకి దూరి. మన ప్రధానమంత్రి ఏం చెప్పినారంటే ఈ మీటింగ్లో, దిల్కి దూరి అండ్ ఢిల్లీకి దూరిని తీసేసేయాలి, ఈ భేదాలు తీసేసేయాలి, అందరం ఒకటి అనే భావనతో ఉండాలి అని చెప్పిందనమాట. ఇది మన జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక లేటెస్ట్ న్యూస్ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రైల్వేస్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. రైల్వేస్ నుంచి అది ఏంటిదంటే ZURCC, వేర్ Z stands for Zonal Railway Users Consultative Committee. Consultative Committee. ఓకే, కన్సల్టేటివ్ కమిటీ. ఈ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీకి మన తెలంగాణ నుంచి వై నాగన్న గౌడ్ has been nominated as member. ఓకే, మనకి ఇట్లా ఈ అబ్రివేషన్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ZURCC అంటే జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ. అంటే ఇది ఒక 4 స్టేట్స్కి ఒక కమిటీలా ఉంటుంది. ఓకే, ఆ 4 స్టేట్స్కి మన సౌత్ నుంచి, మన తెలంగాణ ప్రాంతం నుంచి, మన తెలంగాణ నుంచి వై నాగన్న గౌడ్ నామినేట్ అయినారు మెంబర్గా.
ఇది మనకి రైల్వే నుంచి వచ్చిన న్యూస్ ఇది. నెక్స్ట్ మన తెలంగాణకు సంబంధించి ఓకే, మనకి ఇండస్ట్రీస్ ఉన్నది కదా, ఇండస్ట్రీస్ వాళ్ళ ప్లాంట్ స్టార్ట్ చేస్తున్నారు. అది మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంబంధించి. ఎవరంటే ట్రైటన్ వీళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళు. ఓకే, వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 2.1K crore ఈ అమౌంట్ మన తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల మనకి ఏంటిది బెనిఫిట్ అంటే 25,000 జాబ్స్ని జనరేట్ చేస్తున్నారు వీళ్ళు. ఇంత అమౌంట్ మన తెలంగాణలో పెట్టుబడి పెట్టి వాళ్ళు ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు? ట్రైటన్ ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఇవి వచ్చి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే ఎలక్ట్రానిక్ కార్స్, ఎలక్ట్రానిక్ ఆటో రిక్షాస్, ఎలక్ట్రానిక్ ఎస్యూవీస్, ఇవన్నీ వీళ్ళు తయారు చేస్తారనమాట. ఓకే, ఈ అమౌంట్ పెట్టుబడి పెట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో 25,000 జాబ్స్ జనరేట్ అవుతున్నాయి ట్రైటన్ వల్ల. ఓకే, ఈ ప్లాంట్ ఎక్కడ పెడుతున్నారంటే NIMZ. ఓకే, NIMZ. N stands for national, I stands for investment, National Investment and Manufacturing Zone, and manufacturing zone. Okay, NIMZ, National Investment and Manufacturing Zone. ఇది ఎక్కడ ఉందంటే at జహీరాబాద్. ఓకే, చూసారా ఎంత మంచి అప్డేట్, మనకి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈరోజు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఎక్కడ ఉందంటే జహీరాబాద్. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ప్లాంట్ ఏ కంపెనీ మనకి ఇన్వెస్ట్ చేస్తుంది తెలంగాణలో అంటే ట్రైటన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, బాగా మనం కొంచెం అనలైసిస్ చేసుకుంటూ దానికి ఉన్న రిలేషన్ని, దానికి ఉన్న లింక్ తోటి మనము బాగా చదువుకుంటే చాలా గుర్తుంటాయి మనకి. ఓకే, నెక్స్ట్ మనకి మన భారతదేశ యొక్క రక్షణ వ్యవస్థ. ఓకే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎవరు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్? ఓకే, ఇప్పుడు మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ గారు తెలుసు. ఓకే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరంటే అజిత్ దోవాల్. వీరు ఏం చేశారంటే ఒక యాక్షన్ ప్లాన్ చేసుకున్నారు అగేన్స్ట్ పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్స్. ఈ యాక్షన్ ప్లాన్ ఎలా చేసుకున్నారంటే 8 నేషన్ గ్రూపింగ్, అది SCO అంటారు, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. ఈ SCOలో ఏ కంట్రీ ఉందంటే రష్యా, చైనా, కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్, తాజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్కడ జరిగిందంటే తజికిస్తాన్లో జరిగింది ఈ మీటింగ్. ఓకే, ఈ తజికిస్తాన్ క్యాపిటల్ ఏంటిదంటే దుషాన్బే. ఓకే, దుషాన్బే క్యాపిటల్. తజికిస్తాన్ క్యాపిటల్ ఏంటంటే దుషాన్బే. ఓకే, ఈ దుషాన్బేలో వీళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారంటే ఈ పాకిస్తాన్ సంబంధించిన టెర్రర్స్ని ఆపాలి, అది ఎలా ఆపాలి అనేది వీళ్ళు మాట్లాడుకున్నారు. ఈ 8 నేషన్స్ వాళ్ళు బిలాంగింగ్ టు
ఏషియన్ కాంటినెంట్. ఓకే, నెక్స్ట్ వీళ్ళు ఇంకొక గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నారు, అదే FATF అంటారు. ఓకే, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఓకే, ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏంటిదంటే ఇది గ్లోబల్ యాంటీ టెర్రర్ వాచ్ డాగ్ అనమాట. గ్లోబల్ యాంటీ టెర్రర్ వాచ్ డాగ్. ఓకేనా, సో ఇట్లా వీళ్ళు ప్లాన్ చేసుకొని ఈ పాకిస్తాన్కి సంబంధించిన టెర్రర్ గ్రూప్స్ అన్ని ఎక్కడికక్కడ ఆపాలని వీళ్ళు గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నారనమాట. ఓకే, మన అజిత్ దోవాల్ గారి యొక్క అధ్యక్షతన. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఇంకొక అప్డేట్ దేని గురించి అంటే ఇప్పుడు మనకు చాలా న్యూస్లో ఇది మనం చూస్తున్నాము, LDAR. ఓకే, LDAR అంటే ఏంటిది? లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ ఆఫ్ 2021. ఓకే, ఈ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ ఆఫ్ 2021 ఏంటిదంటే వీళ్ళు లక్షద్వీప్ ఐలాండ్ మనకు తెలుసు కదా, లక్షద్వీప్లో డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు, కన్స్ట్రక్షన్ టూరిజం హబ్ లాగా చేయాలని చూసుకుంటున్నారు. కానీ అక్కడ ఉండే రెసిడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఒప్పుకోవట్లేదు అనమాట. అదే ఇది కొంచెం చర్చలు నడుస్తున్నాయి. అదే లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ ఆఫ్ 2021, రైట్. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి ఒకటి అప్డేట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్ 11 లాంచ్ చేసింది. ఇది మన మైక్రోసాఫ్ట్ ఒక అప్డేట్స్. ఓకే, సో ఒక్కసారి చూసుకుందాము మళ్ళీ. ఈరోజు మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకుంటున్నాము, లైక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్, ఈవెంట్స్ ఆఫ్ స్టేట్ వైజ్, సెంట్రల్ వైజ్ అండ్ ఇంటర్నేషనల్ వైజ్. ఓకే, సో స్టార్టింగ్ నుంచి మనము PUCL డిస్కస్ చేసుకున్నాము, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లైబ్రరీస్. ఈ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లైబ్రరీస్ అంటే ఏంటిదంటే సివిల్ అంటేనే ఏదైనా కోర్ట్ ఇష్యూస్ అవి వస్తాయి. ఎవరైనా న్యాయం కోసం ఫైట్ చేయలేని పరిస్థితులు ఉంటే ఈ సంస్థ వచ్చి ఫైట్ చేస్తుంది, అంటే కోర్టులో కేసు వేయడము అటువంటిది. నెక్స్ట్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఒక న్యూస్ వచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్ అనగా మనకి గుర్తుకు రావాల్సింది ఆర్టికల్ 370 వాస్ అబాలిష్డ్ ఇన్ ఆగస్ట్ 2019. ఇది అబాలిష్ అయింది. అబాలిష్ అయినప్పుడు ఏం చేసినారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని స్ప్లిట్ చేసినారు. ఫస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ ఇవి ఇప్పుడు మనకి యూనియన్ టెరిటరీస్. జమ్మూ అండ్ కాశ్మీర్లో అసలు న్యూస్ ఏంటిదంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్ పార్టీ మీటింగ్ అరేంజ్ చేసినారు. ఈ ఆల్ పార్టీ మీటింగ్కి లెఫ్టినెంట్ గవర్నర్, జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు కూడా వచ్చారు, అండ్ అక్కడ లోకల్ పార్టీ లీడర్స్ కూడా వచ్చినారు. వీళ్ళు ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నారంటే ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ అయినాయి, ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే మనకు వచ్చే ఉపయోగాలు ఏంటివి, ఇవన్నీ వీళ్ళు మీటింగ్లో డిస్కస్ చేసుకున్నారు.
ఆ మీటింగ్స్ కూడా వాళ్ళు ఏమన్నారంటే ఈ ఫస్ట్ మీటింగ్లోనే అన్నీ మనం మాట్లాడుకోలేము, ఇంకా ఇటువంటి మీటింగ్స్ చాలా జరగాలి అని వాళ్ళు మాట్లాడుకున్నారు. అప్పుడు ఈ మీటింగ్ని ఉద్దేశించి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే వాంటెడ్ టు రిమూవ్ దిల్కి దూరి అండ్ ఢిల్లీకి దూరి అని చెప్పినారు. ఓకే, ఈ అందరూ ఒకటే అనే భావనతో ఉండాలని చెప్పినారు. నెక్స్ట్ మనకి రైల్వేస్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, అదే ZURCC స్టాండ్స్ ఫర్ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ. ఈ కమిటీ ఏంటిదంటే ఈ మనకి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వై నాగన్న గౌడ్ హ్యాస్ బీన్ నామినేటెడ్ యాజ్ మెంబర్ అనమాట. ఇది ఒక 4 స్టేట్స్ అంటే సౌత్కి సంబంధించిన ఒక 4 స్టేట్స్కి ఈ కమిటీ యూజర్స్ ది కన్సల్టేటివ్ కమిటీ అనమాట. రైల్వేది జోనల్ ఒక జోన్కి ఇస్తారు. అది మన సౌత్ నుంచి మన తెలంగాణ ప్రాంతం నుంచి వై నాగన్న గౌడ్ నామినేట్ అయినారు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ టర్మ్స్ పరంగా చూసుకుంటే ట్రైటన్ అనే కంపెనీ, ఓకే, ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వీళ్ళు 2.1K crore ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మన తెలంగాణ ప్రాంతంలో. ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల 25,000 జాబ్స్ జనరేట్ అవుతున్నాయి. ఎక్కడ పెడుతున్నారంటే NIMZ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అట్ జహీరాబాద్ ఇక్కడ పెడుతున్నారనమాట. ఓకే, నెక్స్ట్ మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు, అజిత్ దోవాల్ గారు. ఈ అజిత్ దోవాల్ గారు ఏం చేసినారంటే ఒక మీటింగ్, ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నారు. ఎక్కడ చేసుకున్నారంటే 8 నేషన్ గ్రూపింగ్, 8 కంట్రీస్ గ్రూపింగ్ SCOగా చేసుకున్నారు. అదే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అని. ఈ 8 కంట్రీస్ ఏంటంటే ఏషియాకి సంబంధించినవి, రష్యా, చైనా, కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. ఎక్కడ జరిగిందంటే ఇది తజికిస్తాన్ క్యాపిటల్ ఏంటంటే దుషాన్బే. ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే FATF ఒకటి పెట్టుకున్నారు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏంటిదంటే ఇది గ్లోబల్ యాంటీ టెర్రర్ వాచ్ డాగ్. ఓకే, ఇది గ్లోబల్ యాంటీ టెర్రర్ వాచ్ డాగ్, మొత్తం ఒక నిఘా సంస్థలాగా. ఓకే, నెక్స్ట్ మనకి LDAR అని తెలుస్తుంది. LDAR, ఈ LDAR ఏంటంటే లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ ఆఫ్ 2021. ఓకే, లక్షద్వీప్లో వీళ్ళు టూరిజం హబ్గా చేస్తున్నారు, కొత్త కన్స్ట్రక్షన్స్ అని ప్లాన్ చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న రెసిడెంట్స్ వాళ్ళు కొంచెం వద్దని అంటున్నారు. ఓకే, ఇది చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికైతే ఇంతవరకు తెలుసుకున్నాము. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ నుంచి మనకి ఏం తెలిసిందంటే విండోస్ 11 అనేది లాంచ్ చేస్తున్నారు. ఇది మనకి మైక్రోసాఫ్ట్ గురించి తెలుస్తుంది. ఓకే, ఇవి మన ఇంటర్నేషనల్ అఫేర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈవెంట్స్ అండ్ కరెంట్ అఫేర్స్. ఓకే, నౌ మనము సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. మనం లాస్ట్ క్లాస్ ఏం డిస్కస్ చేసుకున్నాము, ప్రీ శతవాహనాస్ గురించి అన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాము. ప్రీ శతవాహనాస్ అసలు ఎలా, వాళ్ళ జీవన విధానం ఏంటిది, వాళ్ళు ఎక్కడ పాలించినారు, వాళ్ళ లోకల్ కింగ్స్ ఏంటిది, వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ ఏంటిది, వాళ్ళ కాయిన్స్ ఏంటిది, అవన్నీ మనము పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకున్నాము. నా ఇప్పుడు మనము శతవాహనాస్ గురించి మాట్లాడుకున్నాం, శతవాహనాస్ గురించి నేర్చుకున్నాం. శతవాహనాస్, ఓకే, శతవాహనాస్, రైట్. మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో ఈ శతవాహన పీరియడ్ అనేది ఒక ట్రెండ్ సెట్టర్ అనుకోవచ్చు. అన్ని విభాగాలలో వీళ్ళొక
ప్రత్యేకమైన ట్రెండ్ అనేది సెట్ చేసినారు శతవాహనాస్. అదే మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ రాజ్యం, ఇది ఒక కింగ్డమ్, ఇది ఒక డైనాసిటీ అని చెప్పుకోవచ్చు. చాలా నేర్చుకోవాలి. వీళ్ళు సుమారు 300 to 500 ఇయర్స్ పాలించినారనమాట శతవాహనాస్. ఓకే, మనకున్న టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ప్రకారము 3 to 4 500 ఇయర్స్ దాకా వీళ్ళు పాలించినారనమాట. వీళ్ళ టైంలో ఏమేం జరిగిందంటే, ఫస్ట్ శతవాహనాస్ టైంలో సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ ఫీల్డ్స్, సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ ఫీల్డ్స్. ఈ సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ ఫీల్డ్స్లో ఏం జరిగిందంటే ప్రోగ్రెసివ్ చేంజెస్ జరిగినాయి అనమాట. ప్రోగ్రెసివ్ చేంజెస్ అంటే చాలా మార్పులు జరిగినాయి వీరి యొక్క హయాంలో. ఓకే, శతవాహనాస్ హయాంలో ఏం జరిగిందంటే సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ ఫీల్డ్స్లో చాలా ప్రోగ్రెసివ్ చేంజెస్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ మనకు కల్చర్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? శతవాహనాస్ కల్చర్ అని మాట్లాడుకుంటున్నాం కదా, అప్పుడు మనకి లిటరేచర్ గుర్తుకు రావాలి. లిటరేచర్, రైట్? ఆర్కిటెక్చర్, లిటరేచర్, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్. ఓకే, స్కల్ప్చర్. సో లిటరేచర్, ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్లో ఏం జరిగిందంటే రాయల్ ప్యాట్రోనేజ్ వచ్చిందనమాట. ఇంత రాయల్ గుర్తింపు వచ్చింది. రాయల్ ప్యాట్రోనేజ్. ఓకే, ఈ లిటరేచర్కి ఆర్కిటెక్చర్ స్కల్ప్చర్కి ఎంతటి గుర్తింపు అంటే ఒక రాయల్ ప్యాట్రోనేజ్, అంత మార్పు వచ్చింది ఈ శతవాహనాస్ టైమింగ్లో. ఓకే, ఫస్ట్ సోషియో అండ్ ఎకనామిక్ అండ్ కల్చరల్ ఫీల్డ్స్, నెక్స్ట్ లిటరేచర్, ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్. ఓకే, ఎస్. నెక్స్ట్ మనము ఆల్రెడీ ప్రీ శతవాహనాస్ నేర్చుకున్నాం కదా. ఈ శతవాహనాస్ అసలు ఎవరి చేతి కింద వీళ్ళు ఉన్నారు? ఓకే, శతవాహనాస్ అనేది ఎవరి చేతి కింద ఉన్నారంటే వీళ్ళు మౌర్యన్స్. ఓకే, శతవాహనాస్ అనేది మనం ఏం చెప్పవచ్చు అంటే వాళ్ళు వాసల్స్ ఆఫ్ మౌర్యాస్. వాసల్స్ అంటాం, వాసల్స్ ఆఫ్ మౌర్యాస్. ఓకే, వాసల్స్ ఆఫ్ మౌర్యాస్. వాసల్స్ అంటే ఏంటంటే వాళ్ళు మౌర్యాస్ చేతి కింద ఉండాలన్నమాట. రైట్? ఓకే, వాసల్స్ ఆఫ్ మౌర్యాస్. మరి వాళ్ళు ఎప్పుడు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు? వీళ్ళు ఎప్పుడు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారంటే declared their independence during the time of Kanvas. Independence during the time of Kanvas. ఓకే, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కన్వాస్ టైంలో వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు మేము ఇప్పుడు స్వతంత్ర పాలకులమని. ఓకే, అయితే స్టార్టింగ్లో వీళ్ళు ఎక్కడి నుంచి పాలించినారంటే వాళ్ళ రాజధాని కోటిలింగాల నుంచి. అంటే ఆల్రెడీ మనకి ప్రీ శతవాహనాస్ క్యాపిటల్ ఏమనుకున్నాము? కోటిలింగాల అని అనుకున్నాం కదా. కోటిలింగాల ఎక్కడ ఉంది? కోటిలింగాల కరీంనగర్లో ఉంది. ఓకే, ఈ కరీంనగర్ నుంచే వీళ్ళు కూడా స్టార్ట్ చేసినారు. తర్వాత వాళ్ళ క్యాపిటల్ ఎక్కడ స్థాపించినారంటే క్యాపిటల్ ఆఫ్ శతవాహనాస్ ప్రతిష్టాన్